విజయవాడ అబ్బాపురం బైపాస్ రోడ్డు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కారులో తరలిస్తున్న 2 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. కారులో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఒడిశాలోని బరంపురం నుంచి విజయవాడకు నగదును తరలిస్తూ ఉండగా గుర్తించారు. కారులో ఉన్న వ్యక్తులు ఆ నగదుకు సంబంధించిన సరైన ధృవీకరణ పత్రాలు చూపించకపోవడంతో అది హవాలా సొమ్మై ఉంటుందని అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టుకున్న సొమ్మును ఐటీ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. విజయవాడలో నిన్న రాత్రి 11 గంటల సమయంలో బీఆర్టీఎస్ రోడ్లో అయితే హవాలా డబ్బు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఏసీపీ సెంట్రల్ ఏసీపీ దామోదర్ గారు ఉన్నారు. సార్, హవాలా డబ్బు 2 కోట్లుగా గుర్తించారు. అసలు ఏం జరిగింది సార్? వాళ్ళు మనకి మా గుణదల సిఐ రమేష్కి ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ మీద ఒక కారులో ఫ్రమ్ ఏలూరు సైడ్ నుంచి ఒక కారులో 2 కోట్లు డబ్బు వస్తుందని చెప్పడం జరిగింది. ఆ డబ్బు దానికి ఏమీ రికార్డ్ లేదని చెప్పి ఇన్ఫర్మేషన్ తోటి మనోడు వెళ్ళి ఆ టైంకి అక్కడ ఉంటాం. ఆ కారు నెంబరు మనకి ఇన్ఫర్మేషన్ చెప్పడంతో ఆ కారు ఆపేసి చెక్ చేస్తే దాంట్లో 2 కోట్లు క్యాష్ ఉంది. ఆ క్యాష్ చెక్ చేస్తే అది దానికి బిల్స్ కానీ ఏమి లేవు. వాళ్ళు ఒకతను సోలంకి అని ఒకతను, అదేవిధంగా ఒకతను అర్పేష్ కుమార్ అని చెప్పేసి బోత్ ఫ్రమ్ గుజరాత్ స్టేట్. వాళ్ళు ఒరిస్సా బరంపూర్ నుంచి నిన్న బయలుదేరి నిన్న ఈవినింగ్ వచ్చారు. క్యాచ్ అయిన తర్వాత వాళ్ళు ఎక్కడిదిరా అని చెప్పంటే వాళ్ళు ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చేస్తే ఏరే వాళ్ళు ఒక అమిత్ అని ఒకతను ఉన్నాడు అహ్మదాబాద్లో, గుజరాత్. అతను ఫోన్ చేసి చెప్తే అతను ఒక కారులో 2 పర్సన్స్ వస్తారు, ఆ పర్సన్స్కి ఇచ్చేసి సరిపోతుందని చెప్పడం జరిగింది. దాని మీదట అతను వీళ్ళు ఆడికి వచ్చి ఫోన్ చేయడానికి కూడా వీళ్ళకి స్కోప్ లేకుండా మనం పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళని ఇద్దరిని కూడా అమౌంట్కి సరైన ఆధారం లేకపోవడంతో సస్పీషియస్ సర్కమ్స్టాన్సెస్లో అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీ కింద 102 కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఫర్దర్గా వాళ్ళు ఏదన్నా దానికి ప్రాపర్టీ మాది అని చెప్పేసి ఏమన్నా క్లెయిమ్ చేయడం కానీ వీళ్ళు దానికి కనెక్టెడ్ డాక్యుమెంట్స్ ఏమైనా ప్రొడ్యూస్ చేస్తే వెరిఫై చేసి జెన్యూనిటీ ఉంటే వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళకి ఇస్తాం. అదర్వైజ్ కోర్టు సబ్మిట్ చేసి కోర్టు ఏ డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ ప్రకారం యాక్ట్ చేస్తాం. సార్, గుజరాత్ నుండి ఆంధ్రప్రదేశ్ బార్డర్ దాకా వచ్చారు. అదేవిధంగా వీళ్ళు ఆ డబ్బును దేనికి ఉపయోగిస్తున్నారు, ఇవేమన్నా దర్యాప్తులో తెలుసా? ఇంకా ఫ్యూచర్లో ఇట్లాంటివి ఏమన్నా అరికట్టడానికి ఏమైనా చేస్తారు? దాంట్లో మెయిన్గా ఏంటంటే వాళ్ళకి ఆ డాక్యుమెంటు వాళ్ళ దగ్గర ఏదైనా ఉంటే డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేస్తే ఆ డాక్యుమెంట్ ప్రకారం చూసి చెక్ చేసేసి ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చేస్తాం. అదర్వైజ్ ఆ డబ్బు వాళ్ళకి కాకపోతే ఇప్పుడు వాళ్ళకి అమిత్ అనే అతను ఎవరు, వీళ్ళకి అమిత్కి కాంటాక్ట్స్ ఏంటి, సంబంధాలు ఏంటి, వాళ్ళ ఫోన్ నెంబర్ కాల్ డీటెయిల్స్ వెరిఫై చేస్తున్నాం. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇవన్నీ ఉంటాయి. తర్వాత అసలు వీళ్ళెవరు, వాళ్ళకి ఏంటి సంబంధం, ఇవన్నీ కూడా చెక్ చేసి దర్యాప్తులో ఏదైనా తెలిస్తే మరి ఫర్దర్గా కేసు మళ్ళీ ఆల్టర్ చేయడానికి కూడా స్కోప్ ఉంటుంది. ఒకవేళ అలా కాకుండా ఉంటే మనం కోర్టుకి పెడుతున్నాం కాబట్టి ఆటోమేటిక్గా మ్యాజిస్ట్రేట్ డైరెక్షన్ ఇస్తాడు. ఆ డైరెక్షన్ ప్రకారం మనం ఇన్కమ్ ట్యాక్స్ పంపమని అంటాడా, లేకపోతే దాన్ని కోర్టు ఫర్ఫీట్ చేస్తారనేది మనం చూడాలి. కోర్టు మ్యాజిస్ట్రేట్ ఆర్డర్స్ ఎలా ఉంటే అలా చేస్తాం. సార్, అదే టైంలో కార్ని కూడా సీజ్ చేశారని చెప్పారు. అదేవిధంగా ఈ కార్ ఎవరిది, ఈ తర్వాత అసలు వీళ్ళు ఏం చేస్తారు ఏంటి, వాళ్ళ యాంటిసిడెంట్స్ ఏంటి, వాళ్ళ కింద ముందు ప్రీవియస్ కేసులు ఉన్నాయా లేవా, అవి కూడా చెక్ చేసి ఆ దర్యాప్తులో భాగంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తే ఆ ఇన్ఫర్మేషన్ పట్టుకొని మనం కేసుని డెవలప్ చేసి ఫర్దర్ వాళ్ళ మీద ఏ రకమైన చర్యలు తీసుకుంటే బాగుంటుందో ఆ రకమైన చర్యలు తీసుకుంటాం. సో చూసారు కదా, నిన్న రాత్రి జరిగిన సంఘటనకి పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాము. ఇంకా నిజాలు వెలికి తీసే అవకాశం ఉంది, తీస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇంకా కార్ని కూడా సీజ్ చేశారు. అదేవిధంగా ఆ 2 నిందితులు ఎవరైతే ఉన్నారో గుజరాత్ నుండి ఆంధ్రప్రదేశ్కి వచ్చారో, ఎప్పుడైతే వారి కార్ అన్నోటిస్డ్ కార్గా గుర్తించారో అప్పుడే పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. పట్టుకుంటే దాంట్లో దాదాపు 2 కోట్ల దాకా దొరికినాయి. హవాలా డబ్బు మాత్రమే అని చెప్తున్నారు. ఎవరైతే డబ్బుకి క్లెయిమ్ చేసుకోవడానికి వచ్చారో వారు ఖచ్చితంగా ఆ దర్యాప్తులో భాగంగా క్లెయిమ్ చేసుకోవడానికి వస్తున్నప్పుడు దానిలో కూడా అంటే లోతట్టుగా దర్యాప్తు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు, వైకే న్యూస్, విజయవాడ.